నా పొలంలో మొలకలు వచ్చాయి. ఎస్, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది ఫైనల్లీ ఆఫ్టర్ 1 year. అయితే వచ్చి లేపి యూట్యూబ్ మనకు మానిటైజేషన్ అని చెప్పాడు. చెప్పినప్పుడే లేచి అమ్మడే గట్టికి సేకరించి యూట్యూబ్ లో ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే మనకి మానిటైజేషన్ అయింది, ఒకవేళ మానిటైజేషన్ అవ్వటం వల్ల మనకి ఎంత డబ్బులు వస్తాయి, నేను మానిటైజేషన్ కి ఎన్ని టైమ్స్ అప్లై చేశాను, ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఫుల్ టైం యూట్యూబర్ గా ఉండొచ్చా, ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని టిప్స్ మాత్రమే చెప్తాను. చిన్న చిన్న టిప్సే, అది నాకు వర్కౌట్ అయ్యాయి. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఓకే, వినాయక చవితి రోజు కరెక్ట్ గా మానిటైజేషన్ అయిందండి. అబ్బా జై గణేష అనుకున్నా. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే జస్ట్ నిన్న, ఈ రోజు వచ్చేసి డేట్ September 6th, నిన్న వచ్చేసి ఇట్స్ యువర్ ఛానల్ ఫస్ట్ బర్త్డే అంట. అంటే ఛానల్ పెట్టి 1 year అయింది. దగ్గర 1 year అయిన 4 రోజుల ముందైతే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మార్గపురం లో మాది వచ్చేసి చాలా పెద్ద హోల్సేల్ శారీ షాప్ అండి. ఇది కాకుండా కింద అండర్ గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఊర్లోనే 2 బ్రాంచ్లు ఉన్నాయి. హోల్సేల్ శారీ షాప్ ఒకటి, రిటైల్ షాప్ ఒకటి. చాలా పెద్ద బ్రాంచ్ ఉంది. 30 ఏళ్ల నుంచి మా డాడీ పెట్టారు షాప్. ఇప్పుడు నన్ను రమ్మన్నారు, మేమందరం కలిసి చూసుకుంటున్నాము. ఇప్పుడు నేను మా అన్న, మా చిన్న డైలీ లైవ్ చేస్తున్నాం కదా, మేము ఇద్దరం కలిసి ఇంత కష్టపడి ఫైనల్ గా యూట్యూబ్ అయితే సాధించాము. చిన్న ఇంట్రడక్షన్ కోసం అని చెప్పి నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను. పెద్ద హోల్సేల్ శారీ షాప్, ఆన్లైన్ డెలివరీ చేస్తాము, సింగిల్ శారీస్ కూడా అమ్ముతుంటాము, రిటైల్ అండ్ హోల్సేల్ సెక్షన్ మొత్తం ఉన్నాయి. తొందరలో మా పెద్దన్న కూడా పరిచయం చేస్తాను. మాధవి డ్రెస్సెస్ అండ్ కిడ్స్ వేర్ మెయింటైన్ చేస్తాం. మొత్తం చాలా ఫరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు మాత్రం ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంపల్సరీ ఉండాలండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే, అసలు మీరేంటి, మీరు ఏం చేస్తుంటారు, ఇప్పుడు మీరు పెట్టిన ఛానల్ దేనికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, మీ ఛానల్లో ఏం చూపిస్తారు, అవన్నీ కంపల్సరీ ఉండాలి. నాకు తెలిసిన ఫస్ట్ టిప్ అదే. కంపల్సరీగా అదైతే ఫాలో కావాలి. మీరు ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే నేను నా గురించి చెప్తున్నాను. ఇప్పుడు నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, నేను MBA చేశాను, జాబ్ చేశాను. జాబ్ కూడా దగ్గర 3 years దాకా జాబ్ చేశాను. 40,000 శాలరీ వచ్చేది నాకు. ఇంకా షిఫ్ట్ అయితే, కంపెనీ షిఫ్ట్ అయితే ఇంకా ఎక్కువే వచ్చేది. బట్ నాకు ఇక ఇది వచ్చేసి మా ఫ్యామిలీ బిజినెస్. చూసారుగా, శారీస్ బిజినెస్ అందరికి తెలిసిందే. మా ఫ్యామిలీ బిజినెస్. నాకు మా నాన్నగారు ఒకసారి చెప్పారు, షాప్కి వచ్చేయండి బిజినెస్ చేసేద్దాం అని చెప్పి. మా నాన్నగారి ప్రకారం నేను బిజినెస్ లోకి వచ్చాను. కానీ అక్కడికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా ఇప్పుడు సెప్టెంబర్ కదండి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశానంట. అదే నాకు యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చింది, ఇట్స్ యువర్ ఫస్ట్ బర్త్డే అని చెప్పి. అంటే ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన ఒక వీడియో అని చెప్పి. సో నేను అట్లా స్టార్ట్ చేశాను. ఒక శారీస్ గురించి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో మీ అందరికి తెలిసిందే 4,000 వాచ్ అవర్స్ అంట. 4,000 వాచ్ అవర్స్ రావడం అంటే ఎంత కష్టపడాలో అది అందరికి తెలిసిందే. ఇంకోటి 1K సబ్స్క్రైబర్స్. 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా అవుతారు, కానీ వాచ్ టైం కావాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి. సో నా ఇంట్రడక్షన్ అయితే అది. జాబ్ చేసి వచ్చి నేను ఇక్కడ ఫుల్ టైమ్ గా ఉన్నాను. ఫుల్ టైమ్ గా ప్రతి రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేస్తూ కూర్చున్నాను. ఇంకోటి ఏంటంటే, చాలా మంది షార్ట్స్ లో అప్లోడ్ చేస్తారు, కంటెంట్ ఉండదు. కంటెంట్ మాత్రం కంపల్సరీ ఒకటి పెట్టుకోండి. కంటెంట్ ఇప్పుడు నాది వచ్చేసి శారీస్ అండి. శారీస్ అంటే శారీ బిజినెస్ కాబట్టి రెగ్యులర్ గా కంటెంట్ వచ్చేసి నేను శారీస్ చూపిస్తుంటాను, కొత్త కలెక్షన్ చూపిస్తుంటాను, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంటాను, ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ కి, వాళ్ళకి అన్ని 1 year నుంచి కష్టపడుతూ చేస్తూనే ఉన్నాను. షార్ట్స్ అయితే ఇప్పటికి 1,500 వీడియోలు షార్ట్స్ అప్లోడ్ చేశానండి. 1,500 వీడియోలు అంటే అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి ఎంత కష్టపడ్డాను. ఇంకోటి ఏంటంటే, కష్టపడ్డాను ఓకే, దీనివల్ల ఫలితం ఉందా అంటే, నా ఎర్నింగ్స్ ఎంతో తెలుసా అండి. యూట్యూబ్ లో ఫస్ట్ రోజు 50 రూపాయలు సరే 50 అని చెప్పి ఇట్లా చూపించాను. ఓకే, 50 రూపాయలు అండి. 50 రూపాయలు అంటే 1 year కష్టపడింది 50 రూపీస్ కోసమా అనుకున్నాను. తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఎవరికి రాని మానిటైజేషన్ అంటే చాలా మందికి వచ్చింది. చాలా కష్టపడే మానిటైజేషన్ నాకు వచ్చింది. నేను కష్టపడ్డాను, చాలా హ్యాపీగా ఉంది. కానీ తర్వాత ఎట్లా, మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినామంటే, 1,500 వీడియోలు అప్లోడ్ చేసింటే అందులో ఒక 2 వీడియోలు, లాంగ్ వీడియోలు వైరల్ అయిపోయాయి, బాగా వైరల్ అయిపోయాయి. 5,000తో బిజినెస్ స్టార్ట్ చేయడం ఎట్లా అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అది బాగా అయిపోయింది. ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం శారీస్ అని చెప్పి ఒకటి పెట్టానండి, భలే వైరల్ అయిపోయింది. 75,000 మంది చూసిండు. అదొక్క వీడియో వల్ల నాకు మానిటైజేషన్ అయింది. అంటే మీకు కూడా మానిటైజేషన్ కావాలంటే కొన్ని టిప్స్ చెప్పాను కదా. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. శారీస్ అయితే శారీస్, చాలా మంది కిచెన్ అదే వంట గురించి చెప్తారు, వంట గురించి ఇంట్రడక్షన్ చేయండి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ర్యాండమ్ అప్లోడ్ చేస్తారు. ఒక రోజు వంట గురించి పెడతారు, ఒక రోజు శారీస్ గురించి పెడతారు.
ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకో రోజు ఇంకోటి ఇంట్లో గురించి పెడతాను. అట్లా రకరకాలుగా పెడితే మీకు డిస్టర్బెన్స్ తప్ప ఏముండదండి. వ్యూస్ వస్తే రావచ్చు, కానీ మానిటైజేషన్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. 1500 వీడియోలు అప్లోడ్ చేస్తే దగ్గర దగ్గర ఇప్పుడు నాకు 85 లక్షల వ్యూస్ వచ్చినాయి. మొత్తం 1500 వీడియోలకి 85 లక్షల వ్యూస్ వచ్చాయి. మన షార్ట్స్ లో మానిటైజేషన్ కావాలంటే 30 లక్షల వ్యూస్ రావాలి, అంతేనా? 30 లక్షల 100 lakhs వ్యూస్ రావాలనుకుంటా. 100 లక్షల వ్యూస్ రావాలి షార్ట్స్ లో మానిటైజేషన్ అంటే చాలా కష్టము. ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తే అది వైరల్ అయితే తప్ప, అది వైరల్ అవ్వాలంటే మన సర్వస్వం దాంట్లో పెట్టాలి. అలాంటివి పెట్టుకోవద్దండి. ఏదైనా లాంగ్ వీడియో చేయండి. ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తుంటారు, ఏదైనా ఊర్లోకి వెళ్తూ అట్లా టూరిస్ట్ వ్లాగ్స్ చేస్తుంటారు, దాంట్లోనే లాంగ్ వీడియో సెట్ చేసేసుకోండి. షార్ట్స్ లో అసలు ట్రై చేయొద్దండి. షార్ట్స్ అయితే వేస్ట్, టైం వేస్ట్. షార్ట్స్ ఇంటరాక్షన్ కి బాగుంటాయి, కానీ మహా అయితే 500 వ్యూస్ వస్తాయి. ఇప్పుడు నేనే చెప్తున్నాను, 1500 వీడియోలో నాకు మానిటైజేషన్ అయితే అయింది, నాకు 50 రూపీస్ ఎండింగ్ వచ్చింది. ఎంత కష్టపడాలో చూడండి. నాకు ఇంకా వేలలో వ్యూస్ వస్తాయి, లక్షల్లో వ్యూస్. నాకు వచ్చే వేలలో వ్యూస్ కి 2000 వ్యూస్, 3000 వ్యూస్, ఆ వ్యూస్ కే నాకు 50 రూపాయలు అట్లా వచ్చింది ఫస్ట్ రోజు. ఇప్పటికి ఎంత ఉందో నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను స్క్రీన్ షాట్ పెట్టి, స్క్రీన్ షాట్ కాదు లైవ్ లో చూపిస్తాను. ఇప్పుడైతే మీరు షార్ట్స్ లో అయితే ఎక్కువ అప్లోడ్ చేసినా కూడా కొంచెం టైం వేస్ట్, టైం పాస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ వీడియో డెఫినెట్ గా 8 minutes అట్లా పెట్టండి. 8 minutes మాత్రం కంపల్సరీ ఒక వీడియో పెట్టండి. ఆ వీడియోలో మీరు ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం ఒకటి పర్ఫెక్ట్ చేయండి. మిగతా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఒక వీడియో మాత్రం పర్ఫెక్ట్ చేయండి. బాగా ప్రమోట్ చేసేసుకోండి, బాగా షేర్ చేసేయండి, బాగా ఫ్రెండ్స్ కి అట్లా అందరికి షేర్ చేసేసేయండి. అది ఒకటి రీచ్ అయింది అనుకో వైరల్, మానిటైజేషన్ అయిపోద్ది. ఇప్పుడు నా బాధ అది కాదు, మానిటైజేషన్ అయితే అయిపోయింది. 1 year కష్టపడ్డాను, అమ్మాయ అనుకున్నాను, దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, దీని తర్వాత ఏంటి స్టెప్, నేను ఇంకా చాలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఇంకా అప్లై చేయలేదు. మనకి గూగుల్ పిన్ అని చెప్పి ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ కూడా నాకు రాలేదు, ఒప్పుకుంటే ఇంకా రాలేదు. అది రావాలంటే ముందు $8 సంపాదించాలంట, $8 మళ్ళీ రావాలంట. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది అమౌంట్ చూపిస్తాను యూట్యూబ్ స్టూడియోలో. $8 అంటే దగ్గర దగ్గర $8, $80 కరెక్ట్ గుర్తులేదు, 800 రూపీస్ అనుకోండి. ఈ రోజు 5th డే, నాకు మానిటైజేషన్ 4th డేనో 5th డేనో, ఇదిగోండి అమౌంట్ చూపిస్తాను ఇక్కడ. 585 రూపీస్ అండి, సరే 528 రూపీస్ 0.85, 528 రూపాయలు ఉంది ఇప్పుడు. ఇంకో 300 వస్తే అప్పుడు గూగుల్ పిన్ వస్తుంది అని చదివాను గూగుల్లో. మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, లేదా ఇంకా మీకేమైనా తెలిసిన టిప్స్ ఉంటే నాకు ప్లీజ్ సజెస్ట్ చేయండి కామెంట్ లో. ఏంటంటే ఇంకోటి ట్యాక్స్ ఫామ్స్ ఏదో ఫిల్ చేయాలంట, నాకు అది తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు, ఆల్రెడీ ఎవరిదైనా మానిటైజేషన్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి దయచేసి, కింద కామెంట్ లో పెట్టేసేయండి. ఇంకో పాయింట్, నేను సెప్టెంబర్ లో చేశాను కదా ఛానల్, తర్వాత నాకు ఎప్పుడో జనవరికో ఫిబ్రవరికో అది వైరల్ అయిపోయింది ఆ వీడియో. మానిటైజేషన్ ప్రాసెస్ వచ్చింది, అప్లై చేసుకో అని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను. రీయూజర్ కంటెంట్ అని వచ్చింది. నాకు ఏందో అర్థం కాలేదు, అసలు రీయూజర్ కంటెంట్ ఏందిరా బాబు, నేను ఏం అప్లోడ్ చేశానో అర్థం కాలేదు. తర్వాత నేను అన్ని శారీస్ చూపిస్తాను కదా, ఇప్పుడు ఈ సారీ వీడియో తీసి షార్ట్ లో అప్లోడ్ చేశాను, ఇదే సారీ వేరే వాళ్ళు కూడా షార్ట్ లో అప్లోడ్ చేసి ఉంటారు కదా, అట్లా రీయూజర్ కంటెంట్ అన్నది నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఏంటి, మాకు ఛానల్ గ్రూప్ ఉంటుంది, హోల్సేల్ ఛానల్ గ్రూప్ ఉంటుంది. హోల్సేల్ గ్రూప్ లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. వాళ్ళు మన కస్టమర్లు నాకన్నా ముందు వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు. సో దాన్ని రీయూజర్ కంటెంట్ అంటారా, నాకు అసలు క్లారిటీ లేదు. అసలు రీయూజర్ కంటెంట్ ఏంది అది తర్వాత అర్థమైందండి. రీయూజర్ కంటెంట్ అంటే మనం ఏదో మ్యూజిక్ అట్లా ఏమో చేశాను, అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. మీరు కూడా పొరపాటు కూడా, ఇప్పుడు లైవ్ జరుగుతుంది కదా, నేనైతే ఫోన్ సైలెంట్ లో పెట్టలేదు, ఇదే మిస్టేక్, సైలెంట్ లో పెట్టుకున్నాను. నా రింగ్ టోన్ వచ్చేసి సినిమాలో సాంగ్ వస్తుంది, వాటి వల్ల కూడా ఛానల్ మానిటైజేషన్ కాదు. ఇంకోటి ఒకసారి లైవ్ పెట్టానండి, లైవ్ పెట్టి బయట తిరునాళ్ళ గురించి చూపించాను. తిరునాళ్ళ దగ్గర మ్యూజిక్ వస్తాయి కదా, పాటలు వస్తాయి, దేవుడి సాంగ్స్, ఆ దేవుడి సాంగ్ వల్ల కూడా నాకు మానిటైజేషన్ పోయింది. అలాంటి మానిటైజేషన్ కి 2-3 సార్లు అప్లై చేసి ఇంకా విరక్తి పుట్టింది. ఒక్కసారి ఈ రోజు అప్లై చేశాను, మళ్ళీ 3 months టైం పడుతుంది మనం అప్లై చేయడానికి మానిటైజేషన్. అట్లా 2 times అప్లై చేశాను. ఇంకా 3rd time వినాయక చవితి రోజు ముందు రోజు నేను ఏం చేశానంటే, మా అమ్మ దగ్గరికి తీసుకుని మొబైల్ ఇచ్చి, అమ్మ ఒకసారి ఈ బటన్ వస్తాం అని చెప్పినాం. ఎందుకు చెప్పు అంటే, ఇది వస్తామ్మా అంటే సరే అని చెప్పి వచ్చినాం. వచ్చినాక ఏందిరా అంటే, ఏం లేదులేమ్మా అని చెప్పిన. నెక్స్ట్ రోజు చూస్తే ఉదయం 8:30 అయిందండి టైము. 8:30 అయింది, మెయిల్ చూసుకుంటే మానిటైజేషన్ అయింది. పక్కన మా అన్నల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను మానిటైజేషన్ అయింది, ఇంకో మెయిల్ వచ్చింది అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్పారు ఇద్దరు అన్నారు. తర్వాత ఇంకెమ్మటే జెర్సీ సినిమా గుర్తొచ్చింది. జెర్సీ మూవీలో మన నాన్నగారు
ట్రైన్ సీన్ గుర్తుంది, ట్రైన్ దగ్గరికి వెళ్ళి యా అని అడుగుతున్నారు, అట్లా అచ్చాలని ఉంది. కాకపోతే ఏంటంటే మన ఊర్లో రైల్వే స్టేషన్ చాలా దూరం, 5 కిలోమీటర్లు ఉంటది, ఇంత దూరం ఏం పోతానులే అని చెప్పి ఇంకా సరే ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి ఫుల్ పంపు నీళ్ళు తిప్పి గట్టిగా అడుగుదాం అనుకున్నా. ఏమన్నా హీటర్ షాక్ కొట్టిందేమో అనుకుంటారు, ఇంట్లో కంగారు పడతారని చెప్పి అట్లా కూడా అచ్చలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్ గా మానిటైజేషన్ అయింది. వెళ్ళి అమ్మ దగ్గర చెప్పాను, అమ్మ మానిటైజేషన్ అయిందమ్మా, నేను ఇట్లా క్లిక్ చేసావు కదా అదే మానిటైజేషన్ అంటే, అవునా కంగ్రాచులేషన్, వినాయక చవితి రోజు మంచి న్యూస్ చెప్పినావు అన్నది. మా నాన్నగారు కూడా చెప్పాను, కంగ్రాట్స్ అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి ఇన్కమ్ మనకు నెక్స్ట్ రోజు, ఈ రోజు వచ్చిందంటే నెక్స్ట్ రోజు వస్తుంది. నాకేమో వేలల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ ఇన్కమ్ అయితే 50 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక డౌట్ పడ్డది, మనం యూట్యూబ్ ఫుల్ టైం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని. ఎందుకంటే 50 రూపాయలు 100 రూపాయలు ఇంత కష్టపడి ఇన్ని వేల వ్యూస్ వచ్చి నాకంటే పర్లేదు, నాకు డైలీ సేల్స్ జరుగుతున్నాయి. మీరు ఉన్న కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి వస్తుంటే ఇప్పుడు నేను ఇది చేస్తున్నా అండి, నేను డైలీ లైవ్ లో పెడతాను, షార్ట్స్ లో పెడతాను, నాకు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సేల్స్ అవుతున్నాయి. నాకు యూట్యూబ్ ఇన్కమ్ పక్కన పెట్టా, నాకు ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు సపోజ్ వంట చేస్తుంటారండి, వంట ఏదో టైం పాస్ చేస్తుంటూ వ్లాగ్ చేస్తారు, అది మీకు వ్యూస్ వస్తాయి. కానీ 50 రూపాయలు 60 రూపాయలు అంతంత కష్టపడి 50 రూపాయలు 60 రూపాయలు, ఇప్పుడు ఆ వంట మీరు అమ్మలేరు కదా, నేనంటే శారీస్ చూపించి అమ్ముతాను, మీరు వంట అమ్మలేరు కదా. సో అది నిజంగా అంత ఉపయోగపడుతుందా? ఇంత కష్టపడి నాకు తెలిసి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, లక్షల వ్యూస్ వస్తాయి చూడండి. ఒక్క షార్ట్ కి 20,000 వ్యూస్, ఇంకో షార్ట్ కి 30,000 వ్యూస్, ఇంకా నెక్స్ట్ షార్ట్ కి 50,000 వ్యూస్. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. నాకు వచ్చే 1000 వ్యూస్ 2000 వ్యూస్ కి నా ఛానల్ మానిటైజేషన్ ఉపయోగపడుతుందా అని నాకు అనిపించట్లేదు. ఉపయోగపడుతుంది. రోజుకి 50 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు అట్లా వస్తాయి అనుకుంటున్నాను నేను. కానీ నాకు డైలీ సేల్స్ అయితే బిజినెస్ అయితే జరుగుతుంది. సో ఇది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ, ఎందుకంటే ఇంత కష్టపడి 1 year నుంచి కష్టపడి 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు కేసి ఎవరు ఇంత కష్టపడ్డు అందరికి తెలుసు. నేను కూడా అంతే, నేనైతే ఇంత కష్టపడుతున్నా అంటే నాకు పక్కన ఇంకోటి సేల్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ చేస్తారు, మీరు ఎక్కడికో ట్రావెల్ వెళ్ళి మొత్తం తీసుకోండి అసలు, ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి మరి కిచెన్ వీడియోస్ కానీ ఏదైనా కానీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ లొకేషన్ అన్ని చూపిస్తారు, మేమంతా బాగా చూస్తాము, కానీ లక్షల వ్యూస్ వస్తాయి కానీ మనకి అమౌంట్ ఎక్కువ రాదు. వేలల్లో వ్యూస్ అయితే వేస్ట్. నా సజెషన్ అయితే అదండి, మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోండి. కాకపోతే ఏంటంటే అందరూ యూట్యూబ్ చెయ్యండి అంటారు, కానీ అంత ఈజీ కాదండి. చేసినా కూడా అంత ఇన్కమ్ రాదు. మీకు ఎప్పుడు యూజ్ అవుద్దంటే లక్షల వ్యూస్ రావాలి. ఒక్కొక్క వీడియోకి లక్షల వ్యూస్ వస్తే మీకు మీరు అనుకున్నట్టు టార్గెట్, మీరు అనుకున్నట్టు ఇన్కమ్ అయితే, మీరు అనుకున్నట్టు పాకెట్ మనీ అయితే జనరేట్ అయింది. జస్ట్ ఏదో 1000 వ్యూస్ 500 వ్యూస్ 1000 వ్యూస్ 2000 వ్యూస్ అయితే ట్రై చేయొద్దండి. పార్ట్ టైం ఏదైనా చేయండి, సక్సెస్ అయితే అయింది లేదా అన్నట్టు చేసుకోండి. యూట్యూబే ఫుల్ టైమ్ గా పెట్టుకోవద్దండి. అది ఇంకైతే నా యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయితే అయిందని చెప్పాను కదా. ఇంకైతే నాకు ఎవరికైనా తెలిసి ఉంటే ఆ గూగుల్ ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలి, గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది నాకు సజెస్ట్ చేయండి ప్లీజ్ కింద కామెంట్స్ లో. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే, నేను అంత క్లియర్ చేయకపోవచ్చు, నాకు కొన్ని టిప్స్ తెలుసు. లాంగ్ వీడియో మళ్ళీ చెప్తున్నాం, లాంగ్ వీడియో మాత్రం అప్లోడ్ చేయండి. మినిమం 8 minutes అట్లా లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయండి. షార్ట్స్ లో టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఓకేనా. మా అన్నగారు వచ్చారు, ఒకసారి మా అన్న పేరు చెప్తాను. ఒకసారి యూట్యూబ్ మానిటైజేషన్ ఏందని చెప్పాను కదా, ఎట్లా ఫీల్ అయినా అని చెప్పి. యూట్యూబ్ మానిటైజేషన్ చెప్పినప్పుడే అంటే మంపులో ఉన్నానండి. అప్పుడు చెప్పాను కదా, ఉదయం 8కి అట్లా లేచి మెయిల్ చెక్ చేశాను అని చెప్పి నిద్రపోయితే వచ్చి లేపి యూట్యూబ్ మనకు మానిటైజేషన్ అని చెప్పాడు. చెప్పినప్పుడే లేచి అమ్మడే గట్టికి చేకరించి అని చెప్పి అనుకున్నాము. అంటే అదొక నిజంగా అదొక సాధించడం లెక్కే అనిపించింది నాకైతే. 2025 అసలు ఎంబడే వీడికి మా అన్నకి ఎంబడే కింద ఫస్ట్ మా అమ్మకి మా నాన్నకి చెప్పా. నేను చెప్పిన తర్వాత అది ఏదో ర్యాంక్ వచ్చినట్టుగా, అదేదో స్టేట్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ వచ్చినట్టుగా మా ఫ్రెండ్స్ కి మా మామకి వాళ్ళందరికి ఫోన్ చేసి మామ యూట్యూబ్ మానిటైజేషన్ అరే యూట్యూబ్ మానిటైజేషన్ అయింది అని చెప్పుకుంటా ఉన్నా. అందరైతే కంగ్రాట్స్ అన్నారు. అంటే అక్కడ మనకు కోట్లు వేలు రాలేదండి, లక్షలు ఏం రాలేదండి. బట్ సాధించాం. వాట్ ఎవర్ 1 year కష్టం. మనం చేసే బిజినెస్ కాకుండా ఎక్స్ట్రా అర్నింగ్ వస్తుంది కదా, దాని వల్ల కొద్దిగా హ్యాపీగా అనిపించింది అనమాట. వాట్ ఎవర్ ఇప్పటి నుంచి ఏదైనా కొంచెం మంచిగా డెవలప్ అవుతుంది యూట్యూబ్ బిజినెస్, దాని వల్ల వస్తే ఏదైనా ప్రాఫిట్ అని నాకు తెలిసి ఎవరు ఇంత క్లియర్ గా అసలు ఇలా స్టెప్ బై స్టెప్ ఎవరు చెప్పరేమో. అసలు యూట్యూబ్ నుంచి ఎలా వస్తుంది ఏం వస్తుంది ఏంటని చెప్పరేమో. బట్ మేబీ మేము చెప్పాము, ఈ వీడియో ఎవరికైనా పనికి వస్తుందేమో.
చూసి తెలుసుకుంటారు. అండ్ ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలంటే కొంచెం అది మమ్మల్ని గూగుల్ పిన్ ఒకటి రావాలండి. గూగుల్ పిన్ వస్తే ఆ తర్వాత మనకు డబ్బులు డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడిపోతాయని విన్నాను. అండ్ గూగుల్ పిన్ అదే నెక్స్ట్ ఫర్దర్ గా వస్తుందేమో, అది వస్తే నేను మళ్ళీ అది కూడా షేర్ చేస్తాము. అండ్ తర్వాత ఏదో ఫామ్ ఫిల్అప్ చేయాలన్నారు, మన దగ్గర జిఎస్టీ సంబంధించి ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయండి, దాని గురించి ఇబ్బంది లేదు. వాళ్ళు వస్తే ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఏమన్నా చెప్పగలిగితే కామెంట్ లో పెట్టండి. కామెంట్ లో చెప్పండి చాలు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అయితే వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్క సపోర్టర్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క సపోర్టర్, ప్రతి ఒక్కరు మన చూసి లైవ్ మన ఆదరించిన వాళ్ళకి, మన దగ్గర సేల్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీకు తక్కువ రేట్లో ఎప్పుడు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారుగా, లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొడితే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్. బాయ్ బాయ్.